ఆసాపు రచించిన కీర్తన 50వ కీర్తన 50వ కీర్తన వాక్యాన్ని చూద్దాం. కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరోసారి చదువుదాం. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కీర్తన ఎవరు రచించారు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ముందు హెడ్డింగ్ ఇవ్వటం జరిగింది. ఆసాపు ముందుండి స్తోత్ర గానము చేసినటువంటి వాడు ఆసాపు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళందరిలో ప్రత్యేకించబడిన గోత్రం లేవి గోత్రం. ఇశ్రాయేలీలందరిలో 12 గోత్రాలలో ప్రత్యేకించబడిన గోత్రం లేవి గోత్రం. అన్ని గోత్రాల్లో కల్లా లేవి గోత్రం ఒక ప్రత్యేకమైన గోత్రం. చాలా ధన్యకరమైనటువంటి గోత్రం అని చెప్పాలి. ఎందుకు అంటే ఇశ్రాయేలీల గోత్రాల్లో కల్లా లేవి గోత్రం ప్రత్యేకించబడటానికి వాస్తవానికి దేవుడు ముందుగా నిర్ణయించింది ఏంటంటే, ఇశ్రాయేలీల గోత్రాల్లో ప్రతి గోత్రము నుండి, ప్రతి కుటుంబము నుండి జ్యేష్ఠుడు నా వాడు నాకు ఇచ్చేయాలి అన్నాడు. ప్రతిష్ఠించబడాలి, ప్రతిష్ఠించుకోవాలి అని చెప్పారు దేవుడు మొదట. అది కూడా ఎందుకు అంటే, ఐగుప్తు దాసత్వంలో నుంచి ఇశ్రాయేలీలు ఆ ఐగుప్తు కొలిమిలో నుంచి, దాసత్వంలో నుంచి బయటికి రావటానికి ఐగుప్తీయుల ప్రతి ఇంటిలో ఆ యొక్క ఖైదీ తొలి పిల్ల మొదలుకొని రాజు సింహాసనం మీద కూర్చునే రాజు యొక్క ఆ తొలి పిల్ల వరకు కూడా వారు ఏం చేయబడ్డారు అంటే సంహరించబడ్డారు. దానికి ప్రతిగా ఇశ్రాయేలీల గోత్రాలన్నిటిలో కూడా నాకు జ్యేష్ఠుడు నాకు ప్రతిష్ఠించాలి అని దేవుడు చెప్పాడు స్టార్టింగ్. తర్వాత మరలా దేవుడు ఏమన్నారు అంటే, సరే ఇదంతా కాదు కానీ లేవి గోత్రాన్ని నేను ప్రతిష్ఠించుకుంటా. ఇక దానికి ఒక లెక్క చెప్పాడు. ఆ ప్రథమ ఫలాల గురించి తర్వాత మనం విందాం. అందుకని లేవి గోత్రాన్ని నేను ప్రతిష్ఠించుకుంటా. ఈ లేవి గోత్రము అంతా కూడా వాళ్ళు ప్రతిష్ఠించబడిన గోత్రంగా నేను చేస్తా. అందరూ నా యాజకత్వములో ఎలా చేయాలి, ఏమేం చేయాలి, ఎవరెవరు ఏమేం చేయాలి అని ఈ యొక్క లేవి గోత్రానికి దేవుడు ఆ పని బాధ్యతలను దేవుడు అప్పగించాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని దేవుని సేవ, దేవుని పరిచర్య చేయటం అనేది, అందుకే నేను చెప్పింది ధన్యకరమైనటువంటి ఆ జీవితం. ఆ గోత్రం ధన్యమైనది అని చెప్పాను. ఎందుకు అంటే లేవి గోత్రం నుంచి వచ్చాడు. ఇంకా లేవి గోత్రములో నుంచి, లేవి గోత్రం అంటే లక్షల్లోనే ఉన్నారు వాళ్ళు కూడా. మన గాయకులలో ముఖ్యమైన వ్యక్తి దేవుని మందసానికి ముందు ఓ స్తోత్ర గీతం నడిపించటంలో ఒక నాయకత్వం వహించిన వాడని చెప్పాలి. ఆసాపు దేవుడంటే ఎంత భయమే గాని భక్తే గాని దేవుడంటే ప్రేమ కలిగిన వాడు. ఆమేన్. దేవుని ప్రేమించే విధానం ఆసాపులో ఉంది.
ఎవరైతే ఇష్టపడుతున్నారో ఇష్టపడే వారితో చేయించుకుంటాడు గాని కష్టపడే వారితో చేయించుకోడు. ఉన్నాడు కాబట్టి, ఆశతో ఉన్నాడు కాబట్టి, దప్పికతో ఉన్నాడు కాబట్టి, దేవుని ప్రేమించేవాడై ఉన్నాడు కాబట్టి, ఏదైనా ఒక కృప నాకు దొరుకుతుందా అని ఆశతో ఎదురు చూచిన వాడు కాబట్టి, ఆశతో ఎదురు చూచిన వారికి నా ప్రభు ఏం చేస్తాడంటే కృప అనుగ్రహిస్తాడు. మంచి దేవుని చేతిలో ఒక పనివాడుగా, దేవుని మందస్సము ముందు పాటలు పాడే వారికి ఒక లీడర్గా, ఓ ప్రధాన గాయకుడుగా దేవునిని ఆరాధించుటకు అతనికి ఆ కృప దక్కినది. అతని దేవుడిచ్చిన కృపను ఈ రోజుకి చెరిపి వేయలేనంత ఆశ లేఖనాలలోనికి ఎక్కటం సాధ్యము కాదు. దేవుని ప్రేమించిన వాడిలో ఎంతో ముందున్న స్థానములో ఉన్నాడు. ఆమేన్. నిద్రాహారాలు మాని దేవుని ఆరాధించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అన్ని వేల మందిలో ఇతనికి ఆ పాత్ర దక్కింది. అన్ని వేల మందిలో ఆ కృప అతనికి వచ్చింది. అన్ని వేల మందిలో కూడా దానికి అర్హుడై ఉన్నాడు. అంటే ఎంత ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడని చెప్పాలి. త్వరం ఎరిగిన వారు, దేవుని పని యందు తహతహలాడే వారు, ప్రార్థించడానికి ఏంటి, ఆరాధించడానికి ఏంటి, సేవలో నడవడానికి ఏంటి, సేవకుల కొరకు సపోర్ట్ గా ఉండడానికి ఏంటి, సేవకులు ఏ ప్రాంతానికి వెళ్తుంటే ఆ ప్రాంతము కొరకు కన్నీటితో మొర్ర పెట్టే దానికోసం ఏంటి, అలా చెప్పాల్సిన నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు. ఎప్పుడంట? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు, నేనేం చేస్తాను, నీవు నన్ను మహిమ పరచెదవు. ఆపద ఎప్పుడైనా, కీర్తన 46లో ఈ చరణం ఉంటది. ఆపత్కాలమున 46వ కీర్తన ఉన్నాడు. కాలములలో ఆయన ఎలాంటి వాడంటే నమ్ముకొనదగిన సహాయకుడు. నమ్ముకొనదగిన సహాయకుడు. ఎలాంటి ఆపదైనా నీవు నా ప్రభువైన యేసు క్రీస్తుని ఆనుకొనినట్లయితే నీవు ఎలాంటి ఆపదలో ఉండినప్పటికీ సహాయము చేయుటకు నా ప్రభు రెడీగా ఉన్నాడు. పట్టుకొని నీ చేతిని లేపటానికి రెడీగా ఉన్నాడు. పెట్టువాడు కనికరం పొందును. ఆమేన్. కీర్తనకారుడు అంటున్నాడు, పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపం వస్తే వారి జీవితంలో కింటాలు బస్తా ఎంత బరువు ఉంటుందో నేను ఎప్పుడు మొయ్యలో నాకు తెలియదు, కానీ ఆ కింటాలు బస్తా ఉన్నంత బరువు వారి గుండెల్లో నుంచి తీసివేయబడద్ది. దేవుని మాట శక్తి కలిగినది. దేవుడు ఆశామాషివాడు కాదు. దేవుడు శక్తి కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు. ఆయనను నమ్మిన వారిని అప్పుల పాలయ్యేవారు చేసే దేవుడు కాదు. ఆయన నమ్మిన వారు దరిద్రులుగా చేసే దేవుడు కాదు. ఆయన నమ్మిన వారు అవమాన పాలయ్యే రీతిగా చేసే దేవుడు కాదు.
ఆయన నమ్మిన వారిని గోతులో పడి ప్రభు పైకి లేపుతాడు. కుప్పల మీద ఉన్న వారిని నువ్వేం చేసావంటే పైకి లేపిన దేవుడవు నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. ఆయన నమ్మితే చాలు. ఉదయకాలం కలిసి రావాలంటే అంతే, ఆయన చేయి మనం పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు దేవుడు. సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా చూసారా, నానా సమయములు నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున కుమారుని ద్వారా మనతో మాట్లాడు. రెండు చేతులు పెంచగలవాడను. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టం చేత. బాబా బాబా ఇప్పుడు దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి. రెడీగా ఉన్నా నీతో మాట్లాడదానికి చప్పట్లు పట్టాలి. మొరపెట్టు, మొరపెడతాం నీ వంతు, విడిపించటం నా వంతు అని ఎవరంటున్నారు? నేనంటాను, మిమ్మల్ని అడుగుతాను ఒక మాట. మొరపెడతాం కష్టమైందా, విడిపించడం కష్టమైందా? అంటే మొర్ర పెట్టలేక అనేక మంది బంధకాలలో, కష్టాలలో, కన్నీళ్లలో, వేదనలలో, ఆవేదనల్లో అలాగే ఏడుస్తున్నారు. కానీ మొర్ర పెడితే చాలు, ఆ మొర్ర దేవుని దగ్గరికి వెళితే చాలు, నేనున్నా విడిపిస్తాకి అని మాట్లాడే దేవుడున్నాడు. అలాంటి వారు దేవుని మందిరములో అడుగుపెట్టి కన్నీరు విరిచి మొర్ర పెడితే నేను చెబుతున్నా, మొర్ర పెట్టిన వారందరికీ నా దేవుడు సహాయము చేయ శక్తి కలిగిన వాడై ఉన్నాడు. నాకు కావాలయ్యా, నీ ఉంటే నాకు చాలు, ఏమి అవసరంలా, నాకు నీ ఉంటే పైకెత్తుతారు. మీకు అర్థమైతే మీ మనసు దేవునికి అప్పగిస్తారు. సో ద పవర్ మైటీ జీ, నిన్ను విడిపించగలిగిన దేవుడు. మొరపెట్టు, సమయంలో నువ్వు మొరపెడితే నా దేవుడు సహాయం చేస్తాడు. మైటీ జీసస్. మహోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ రాత్రికాల సమయం ప్రభువా. తండ్రి అయ్యా, సత్యవాణి ఏర్పాటు చేసుకున్న ఈ ప్రార్థన కూడికను బట్టి, కృతజ్ఞత కూడికను బట్టి, సువార్త కూడికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రారంభం నుంచి ఇంతవరకు నీరుండి జరిగించిన చెరలో నీ సేవకుని నిలబెట్టుకుని చేరి వచ్చిన మా అందరికీ, కుటుంబానికి ఈ మైకి శబ్దం ద్వారా నీ లేఖనాలు విన్న వారితో అయ్యా మీరు అందించిన అమూల్యమైన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆపత్కాలంలో ప్రభువా మేము మొరపెట్టినప్పుడు నీవు విడిపిస్తానని మాట్లాడిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఉన్నాడు తండ్రి, నీకు వందనాలు. నిన్ను ఎంతగా ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు, నిన్ను ఎంతగా అనుసరించిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకే తండ్రి ఆ విధంగా నిన్ను కీర్తించాడయ్యా, మహిమపరిచాడు. ఒక్కటే మేము నీ సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు అయ్యా, నీ సన్నిధిలో మేము మొర్ర పెట్టినప్పుడు అది సమస్య ఏదైనప్పటికీ ప్రభు, అది ఏదైనప్పటికీ ప్రభు, ఏ బాధ అయినప్పటికీ, ఏ కలవరమైన పరిస్థితి అయినప్పటికీ, ఏ నెమ్మది లేని స్థితి అయినప్పటికీ, ఏ ఊపిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు, ఒక్కటే ఏ అసమాధానమైన పరిస్థితి అయినప్పటికీ ఒక్కటే నీ పాదాల చెంత మొర్ర పెట్టినప్పుడు ఖచ్చితంగా నువ్వు విడిపించే దేవా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున మొర్ర పెట్టలేని స్థితిలో ఉండిపోతూ ప్రభువా సమస్యల పాలవటం అయ్యా, నెమ్మది లేని స్థితి, వీటన్నిటి నుంచి విడిపించబడాలంటే ఒక్కటేనయ్యా, నీ పాదాలే మాకు శరణమయ్యా, నీ పాదాలే మాకు శరణమేసయ్యా. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలమయ్యా. విడుదల దయచండి, గొప్ప దీవెన దయచండి. బ్రేక్ అయిపోయిన ప్రతి కార్యాలు యేసు నామముల ద్వారా తెరవబడును గాక, అద్భుతం జరుగును
గాక. Amen. మరొకసారి సాక్ష్యం ద్వారా నిన్ను మహిమపరచెదరు గాక. ఈ పేరును దీవించండి. ఈ చెరువు మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి తండ్రి. నీకు వందనాలు. వచ్చిన వారికి ప్రేమ విందు ఏర్పాటు చేసి ఉండగా ఆహార పదార్థాలు నీ నామములో దీవించండి, ఆశీర్వదించండి, Amen. భద్రమైనవిగా చేయండి. కుటుంబాన్ని దీవించి ఆ విందు ఏర్పాటు అంతట్లో నీ హస్తం తోడై ఉంచు.